Hello everyone, this is Santosh Srivatsav Sharma. Fundamentals of Electrical Circuits సబ్జెక్ట్ లో మనం ఇప్పుడు యూనిట్ నంబర్ 3 ఇంపార్టెంట్ టాపిక్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కషన్ చేస్తున్నాము. సో యూనిట్ నంబర్ 3 ఈజ్ సింగిల్ ఫేస్ ఏసీ సర్క్యూట్స్. సో ఈ సింగిల్ ఫేస్ ఏసీ సర్క్యూట్స్ లో ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఆర్ఎంఎస్ వాల్యూ, యావరేజ్ వాల్యూ, పీక్ ఫ్యాక్టర్, ఫార్మ్ ఫ్యాక్టర్ డిరైవ్ చేయడం. వేటికి డిరైవ్ చేయాలి? ఫర్ ఆల్టర్నేటింగ్ పీరియాడిక్ వేవ్ ఫార్మ్స్ కి డిరైవ్ చేయాలి. అందులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు చాలా ఇంపార్టెంట్ సైన్ వేవ్ కి, ఫుల్ వేవ్ రెక్టిఫైడ్ సైన్ వేవ్ కి, హాఫ్ వేవ్ రెక్టిఫైడ్ సైన్ వేవ్ కి, ట్రయాంగులర్ వేవ్ కి, ఇట్లాంటి ఇంపార్టెంట్ వేవ్ ఫార్మ్స్ కి ఆర్ఎంఎస్ వాల్యూ, యావరేజ్ వాల్యూ, పీక్ ఫ్యాక్టర్, ఫార్మ్ ఫ్యాక్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ ఈ డెఫినేషన్స్ కూడా 2 మార్క్స్ కి అడగడానికి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ స్టడీ స్టేట్ అనాలిసిస్ ఆఫ్ ఆర్ఎల్ ఆర్సి ఆర్ఎల్సి సిరీస్ సర్క్యూట్స్, ప్యారలల్ సర్క్యూట్స్ మనకు మేజర్గా ఇంపార్టెంట్ సిరీస్ సర్క్యూట్స్. వీటిపైన న్యూమరికల్ ప్రాబ్లమ్స్, డెరివేషన్స్ వర్కౌట్ చేయాలి. నెక్స్ట్ డెఫినేషన్స్ అయితే రెసిస్టెన్స్, రియాక్టెన్స్, ఇంపెడెన్స్, కండక్టెన్స్, ససెప్టెన్స్, అడ్మిటెన్స్, డెఫినేషన్స్, ఫార్ములాస్ 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ పవర్ పైన, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పవర్ పైన న్యూమరికల్ ప్రాబ్లమ్స్ వర్కౌట్ చేయాలి. సో ఇప్పుడు 1 by 1 టాపిక్ వైజ్ డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఇంపెడెన్స్ ఈజ్ ఎ ప్రాపర్టీ విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ ఆల్టర్నేటింగ్ కరెంట్. ఏసీ సర్క్యూట్స్ కి సంబంధించి కరెంట్ ని అపోజ్ చేసే ప్రాపర్టీ ఇంపెడెన్స్. ఇంపెడెన్స్ ఈజ్ డినోటెడ్ బై జెడ్, క్యాపిటల్ జెడ్ లేదా స్మాల్ జెడ్ యూస్ చేస్తాం ఇంపెడెన్స్ డినోట్ చేయడానికి. లేదా ఇంపెడెన్స్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్. ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ప్యూర్లీ రియల్ పార్ట్, రియాక్టెన్స్ అనేది ప్యూర్లీ ఇమాజినరీ పార్ట్. ఈ రియల్ పార్ట్ ఆఫ్ రెసిస్టెన్స్, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ రియాక్టెన్స్ రెండు యాడ్ చేస్తే మనకు వచ్చే టర్మే ఇంపెడెన్స్. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఇక్కడే డిస్కస్ చేస్తున్నాను. రెసిస్టెన్స్ కరెంట్ అపోజ్ చేసే ప్రాపర్టీ, రియాక్టెన్స్ కూడా కరెంట్ అపోజ్ చేసే ప్రాపర్టీ, ఇంపెడెన్స్ కూడా కరెంట్ ని అపోజ్ చేసే ప్రాపర్టీ. 3 ప్రాపర్టీస్ ఆర్ సిమిలర్ అండ్ 3 ప్రాపర్టీస్ కి యూనిట్స్ ఓమ్స్. ఇక్కడే మనకు చాలా లాజిక్ గా మనము అనాలిసిస్ చేస్తే ఇంపెడెన్స్, రెసిస్టెన్స్, రియాక్టెన్స్ ఈ 3 టర్మ్స్ కి కూడా మనకి యూనిట్స్ అనేది ఓమ్స్ ఉంటాయి. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఆల్రెడీ మనం ఫస్ట్ యూనిట్ లో డిస్కస్ చేసాము, ప్రాపర్టీ విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. ఇక్కడ ప్రాపర్టీ విచ్ అపోజెస్ ఆర్ విచ్ రియాక్ట్స్ విత్ చేంజ్ ఇన్ కరెంట్ ఓవర్ టైం తీసుకుంటే రియాక్టెన్స్ అవుతుంది. రియాక్టెన్స్ ఈజ్ డినోటెడ్ బై ఎక్స్. రియాక్టెన్స్ మనము ఎక్స్ అనే లెటర్ యూజ్ చేసి డినోట్ చేస్తున్నాము. ఇట్ ఈస్ మెజర్ ఆఫ్ హౌ మచ్ ఎ సర్క్యూట్ రియాక్ట్స్ అగెనెస్ట్, అంటే ఆపోజిట్ గా చేంజ్ ఇన్ కరెంట్, అంటే కరెంట్ చేంజ్ అయినప్పుడు అపోజిషన్ ఆఫర్ చేసే ప్రాపర్టీనే రియాక్టెన్స్ అంటున్నాం. కరెంట్ ని అపోజ్ చేసే ప్రాపర్టీ రెసిస్టెన్స్. కరెంట్ లో చేంజెస్ ఏవైనా వచ్చినప్పుడు దానికి ఎగెనెస్ట్ గా, దానికి ఆపోజిట్ గా రియాక్ట్ అయ్యే ప్రాపర్టీ రియాక్టెన్స్. రియాక్టెన్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఇంపెడెన్స్, అంటే టోటల్ ఇంపెడెన్స్ లో ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఇంపెడెన్స్ ఏముంది ఇక్కడ? రియాక్టెన్స్. రియాక్టెన్స్ యూనిట్స్ ఓమ్స్. అగైన్ రియాక్టెన్స్ అనే ప్రాపర్టీ ఇండక్టర్, కెపాసిటర్ అనే ఎలిమెంట్స్ ఉంటాయి. ఇండక్టివ్ రియాక్టెన్స్ అయితే ఎక్సెల్. ఎక్స్ అంటే రియాక్టెన్స్, ఎల్ అంటే ఇండక్టర్, ఎక్స్ఎల్ అంటే ఇండక్టివ్ రియాక్టెన్స్. ఫార్ములా ఒమేగా ఇంటూ ఎల్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 2πfl. 2πfl లో ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫ్రీక్వెన్సీ. నార్మల్ గా ఫ్రీక్వెన్సీ మనకి సింగిల్ ఫేజ్ 3 ఫేజ్ ఏసీ సప్లైలో 50 హెర్ట్జ్ తీసుకోవాలి. లేదు ఇన్ కేస్ ప్రాబ్లంలో ఏదైనా డిఫరెంట్ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ కన్సిడర్ చేయాలి. ఇండక్టివ్ రియాక్టెన్స్ ఈజ్ పాజిటివ్, వెరాస్ కెపాసిటివ్ రియాక్టెన్స్ ఈజ్ నెగిటివ్. కెపాసిటివ్ రియాక్టెన్స్ అంటే ఎక్స్సి. ఎక్స్సి ఫార్ములా 1/ఒమేగా ఇంటూ సి దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/2πfc. నెక్స్ట్ నాన్న అడ్మిటెన్స్. అడ్మిటెన్స్ అనే ప్రాపర్టీ మనకు కరెంట్ ని అలో చేసే ప్రాపర్టీ. ఏసీ కరెంట్ ని, పర్టికులర్ గా ఆల్టర్నేటింగ్ కరెంట్ ని అలో చేసే ప్రాపర్టీ, అడ్మిట్ చేసే ప్రాపర్టీని అడ్మిటెన్స్ అంటాము. నేమ్ లోనే ఉంది, అడ్మిట్స్ ద ఫ్లో ఆఫ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ త్రూ ఏ సర్క్యూట్. ఇక్కడ అడ్మిటెన్స్ అనేది కంప్లీట్ గా ఇక్కడ డిస్కస్ చేసిన ఇంపెడెన్స్ కి ఆపోజిట్, రెసిప్రోకల్ టర్మ్. అంటే ఇంపెడెన్స్ అనే ప్రాపర్టీ కరెంట్ ని అపోజ్ చేస్తే, ఆల్టర్నేటింగ్ కరెంట్ ని ఇంపెడెన్స్ అనే ప్రాపర్టీ అపోజ్ చేస్తే అడ్మిటెన్స్ అనే ప్రాపర్టీ అలో చేస్తుంది.
అక్కడ ఇంపెడెన్స్ కి Z యూస్ చేస్తున్నాము, అడ్మిటెన్స్ కి Y అనే లెటర్ యూస్ చేస్తున్నాం. యూనిట్స్ ఆర్ MHO, అంటే ఓమ్స్ రివర్స్ చేస్తే MHO వస్తాయి, అంటే ఆపోజిట్ ప్రాపర్టీ కాబట్టి MHO తీసుకున్నాం. లేదా సీమెన్స్ ఇస్ ఆల్సో ద యూనిట్ ఆఫ్ అడ్మిటెన్స్. ఇక్కడ అడ్మిటెన్స్ ఇంపెడెన్స్ లాగానే ఇంపెడెన్స్ ఫార్ములా ఏముంది, రియల్ పార్ట్ ఆఫ్ రెసిస్టెన్స్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ రియాక్టెన్స్. అదే అడ్మిటెన్స్ అయితే రియల్ పార్ట్ ఆఫ్ కండక్టెన్స్ G ప్లస్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ససెప్టెన్స్ B. ఈ కండక్టెన్స్ రియల్ పార్ట్ ని ససెప్టెన్స్ B అనే ఇమాజినరీ పార్ట్ ని యాడ్ చేస్తే మనకు అడ్మిటెన్స్ అనే టర్మ్ వస్తుంది. నెక్స్ట్ ససెప్టెన్స్ అంటే ఏంటి, ఇక్కడ కూడా ససెప్టెన్స్ అనే టర్మ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ని ఎంత ఈజీగా ఒక సర్క్యూట్ అలో చేస్తుంది అనే ప్రాపర్టీనే ససెప్టెన్స్ అంటాం. ససెప్టెన్స్ ఇస్ అ మెజర్ ఆఫ్ హౌ ఈజీ, ఎంత బాగా ఏసీ కరెంట్ ని చేంజ్ ఇన్ ఏసీ కరెంట్ ని అలో చేస్తుంది అనేది ససెప్టెన్స్ అనే ప్రాపర్టీ కిందికి వస్తుంది. ససెప్టెన్స్ అనే ప్రాపర్టీ కెపాసిటర్ కి ఇండక్టర్ కి మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాయి. నెక్స్ట్ ససెప్టెన్స్ ఈజ్ అన్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ అడ్మిటెన్స్. ఇక్కడ చూడండి, ఈ ఇంపెడెన్స్, ఈ అడ్మిటెన్స్ అనే ఫార్ములాలో ఇమాజినరీ పార్ట్ ఏముంది, B ఉంది. B అంటే ససెప్టెన్స్. నెక్స్ట్ ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ రియాక్టెన్స్. రియాక్టెన్స్ అంటే X ని 1/X రెసిప్రోకల్ చేస్తే ససెప్టెన్స్ అనే టర్మ్ వస్తుంది. ఇక్కడ కండక్టెన్స్ అంటే G, రెసిస్టెన్స్ ని రెసిప్రోకల్ చేస్తే కండక్టెన్స్ వస్తుంది. అదే విధంగా ఇంపెడెన్స్ Z ని 1/Z చేస్తే అడ్మిటెన్స్ వస్తుంది. నెక్స్ట్ స్లైడ్స్ లో డిస్కస్ చేస్తాము ఫార్ములాస్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, అడ్మిటెన్స్ Y, కండక్టెన్స్ G, ససెప్టెన్స్ B, ఈ 3 ప్రాపర్టీస్ కున్న సిమిలారిటీ ఏంటంటే ఈ 3 ప్రాపర్టీస్ కరెంట్ ని బాగా అలో చేయడానికి ట్రై చేస్తాయి, కరెంట్ ని అలో చేస్తాయి. పర్టికులర్ గా ఆల్టర్నేటింగ్ కరెంట్ ని అలో చేసే ప్రాపర్టీనే అడ్మిటెన్స్, కండక్టెన్స్, ససెప్టెన్స్ అంటాము. కాకపోతే కండక్టెన్స్ అనే ప్రాపర్టీ రెసిస్టర్ ఎలిమెంట్స్ కు ఉంటుంది, కండక్టర్స్ కు ఉంటుంది. ససెప్టెన్స్ అనే ప్రాపర్టీ ఇండక్టర్, కెపాసిటర్ కు ఉంటుంది. ఈ కంప్లీట్ ఓవరాల్ గా తీసుకుంటే అడ్మిటెన్స్ అనే ప్రాపర్టీ ఏసీ సర్క్యూట్స్ లో డిఫైన్ చేస్తాము. ఈ 3 ప్రాపర్టీస్ కి కామన్ గా యూనిట్స్ MHO లేదా సీమెన్స్. నెక్స్ట్ నాన్న ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్ డిస్కస్ చేస్తాను. ఆర్ఎంఎస్ వాల్యూ, యావరేజ్ వాల్యూ, ఫార్మ్ ఫ్యాక్టర్, పీక్ ఫ్యాక్టర్ డిరైవ్ చేయడం ఫర్ డిఫరెంట్ పీరియాడిక్ వేవ్ ఫార్మ్స్. ఫస్ట్ సైనుసాయిడల్ వేవ్ ఫార్మ్ కన్సిడర్ చేశాను. నార్మల్ రెగ్యులర్ సైనుసాయిడల్ వేవ్ ఫార్మ్ 0 దగ్గర స్టార్ట్ అవుతుంది, పాజిటివ్ సైకిల్ పై దగ్గర ఎండ్ అవుతుంది, పై రేడియన్స్ దగ్గర ఎండ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ నెగిటివ్ సైకిల్ 2π రేడియన్స్ దగ్గర ఎండ్ అవుతుంది. అంటే ఒక టైం పీరియడ్ ఆఫ్ సైనుసాయిడల్ వేవ్ ఫార్మ్ 0 to 2π, అంటే 2π రేడియన్స్ లేదా 360 degrees. ఇక్కడ ఎగ్జాంపుల్ గా వోల్టేజ్ వేవ్ ఫార్మ్ కన్సిడర్ చేశాను. ఎక్స్ యాక్సిస్ లో ఒమేగా టీ అంటే రేడియన్స్ మెజర్మెంట్ తీసుకున్నా. ఫస్ట్ సైనుసాయిడల్ వేవ్ ఫార్మ్, రెగ్యులర్ నార్మల్ సైనుసాయిడల్ వేవ్ ఫార్మ్ 0 దగ్గర స్టార్ట్ అయింది అంటే ఆ పర్టికులర్ సైన్ వేవ్ ఫార్మ్ కి ఈక్వేషన్ ఇమ్మీడియట్ గా మనము Vm అంటే మాక్సిమం వాల్యూ టైమ్స్ సైన్ ఒమేగా టీ. Vm సైన్ ఒమేగా టీ అనేది సైనుసాయిడల్ వేవ్ ఫార్మ్ యొక్క ఈక్వేషన్. దీన్నే ఇన్స్టాంటేనియస్ ఈక్వేషన్ అంటారు. అంటే ఈ ఇన్స్టాంటేనియస్ ఈక్వేషన్ యూజ్ చేసి ఏ పర్టికులర్ ఇన్స్టెంట్ లో అయినా సైనుసాయిడల్ వోల్టేజ్ లేదా కరెంట్ యొక్క వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ఇన్స్టాంటేనియస్ వాల్యూ. సమ్ టైమ్స్ దే మే ఆస్క్ ఫర్ 2 మార్క్స్ క్వశ్చన్. సో ఈ సైనుసాయిడల్ వేవ్ ఫార్మ్ కి ఇప్పుడు ఫస్ట్ యావరేజ్ వాల్యూ డిరైవ్ చేస్తున్నామా. ఫస్ట్ యావరేజ్ వాల్యూ అనగానే మనం 1/t ఇంటెగ్రల్ 0 to 2 తీసుకోవాలి. 1/t, t స్టాండ్స్ ఫర్ టైం పీరియడ్ ఆఫ్ పీరియాడిక్ వేవ్ ఫార్మ్. ఇక్కడ సైనుసాయిడల్ వేవ్ ఫార్మ్ తీసుకున్నాం. యావరేజ్ వాల్యూ చూడండి, 1 వోల్టేజ్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అయినా తీసుకోవచ్చు. వోల్టేజ్ యావరేజ్ ఆఫ్ సైనుసాయిడల్ వేవ్ ఫార్మ్ ఇస్ ఈక్వల్స్ టు 1/t ఇంటెగ్రల్ 0 to t v of t dt. కానీ ఇక్కడ సైనుసాయిడల్ వేవ్ ఫార్మ్ ఒమేగా టీలో తీసుకున్నాం కాబట్టి ఈక్వేషన్ కంప్లీట్ గా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒమేగా టీ కన్సిడర్ చేయాలి. 1/2π అంటే టైం పీరియడ్ 2π, 0 ఇంటెగ్రల్ 0 to 2π, v of t అంటే ఈక్వేషన్ Vm sin ఒమేగా టీ. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒమేగా టీ కన్సిడర్ చేసాం కాబట్టి dt కాకుండా d ఒమేగా టీ కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ Vm అనేది కాన్స్టెంట్ కాబట్టి ఐఎమ్ టేకింగ్ Vm అవుట్ ఆఫ్ ఇంటెగ్రేషన్. Vm/2π ఇంటెగ్రల్ 0 to 2π sin ఒమేగా టీ d ఒమేగా టీ. చాలా ఇంపార్టెంట్ డెరివేషన్ చేస్తున్నాం ఇప్పుడు. Vm/2π ఇంటెగ్రల్ sin ఒమేగా టీ చేస్తే మైనస్ కాస్ ఒమేగా టీ మైనస్ Vm/2π మైనస్ బయటికి తీసేస్తే మైనస్ Vm/2π కాస్ 2π అంటే 1 ప్లస్ 1 మైనస్ కాస్ 0 అన్నా కూడా 1 1 - 1 చేస్తే 0. ఇక్కడే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే
ఓవర్ 1 కంప్లీట్ సైకిల్ అంటే 0 నుంచి 2π వరకు ఈ సైనుసాయిడల్ వేవ్ ఫామ్ ని ఇంటగ్రేషన్ చేస్తే 1 కంప్లీట్ సైకిల్ 0 అయిపోతుంది. అంటే యావరేజ్ వాల్యూ ఆఫ్ సైనుసాయిడల్ వేవ్ ఫామ్ ఓవర్ 1 కంప్లీట్ సైకిల్ ఈజ్ 0. అంటే సైనుసాయిడల్ వేవ్ ఫామ్ యొక్క యావరేజ్ వాల్యూ 1 కంప్లీట్ సైకిల్ కి 0 కాబట్టి మనం ఆ 0 వాల్యూని కన్సిడర్ చేయలేం కాబట్టి హాఫ్ సైకిల్ కి రీడిఫైన్ చేస్తున్నాం. సో ఇప్పుడు యావరేజ్ వాల్యూ ఆఫ్ సైనుసాయిడల్ వేవ్ ఫామ్ అంటే మనం కన్సిడర్ చేయాల్సింది హాఫ్ సైకిల్ కి మాత్రమే కన్సిడర్ చేయాలి, ఓన్లీ ఫర్ సైనుసాయిడల్ వేవ్ ఫామ్. ఎందుకు? ఫుల్ సైకిల్ కన్సిడర్ చేస్తే 0 అయిపోతుంది. సో హాఫ్ సైకిల్ కి డెరివేషన్ చేస్తున్నా. హాఫ్ సైకిల్ అంటే ఏంటి? వేవ్ ఫామ్ అబ్జర్వ్ చేస్తే 0 నుంచి π వరకు లేదా π నుంచి 2π వరకు. ఇక్కడ నేను 0 నుంచి π వరకు తీసుకున్నా. సో 1/π హాఫ్ సైకిల్ ఇంటెగ్రల్ 0 to π Vm sin omega t d omega t. Vm అవుట్ ఆఫ్ ఇంటెగ్రేషన్ చేశాను. Vm/π ఇంటెగ్రల్ sin omega t d omega t అంటే మైనస్ కాస్ ఒమేగా టీ, మైనస్ కూడా బయట తీసేసాం, మైనస్ Vm/π. ఇప్పుడు ఏమవుతుంది? కాస్ π మైనస్ కాస్ 0. సో మైనస్ Vm/π, కాస్ π అంటే -1 మైనస్ కాస్ 0 అంటే +1. సో -1 ఏమవుతుంది? -2 అవుతుంది. -2 ఇంటూ మైనస్ +2 అవుతుంది. సో 2Vm/π. క్యాలిక్యులేటర్లో 2/π వాల్యూ ఎంత? 3.14 చేస్తే యావరేజ్ వాల్యూ ఆఫ్ సైనుసాయిడల్ వేవ్ ఫామ్ ఈజ్ 0.637 Vm. ఇంకా ఇది స్టాండర్డ్ వాల్యూ. ఒకవేళ మ్యాక్సిమం వాల్యూ ఇస్తే డైరెక్ట్గా యావరేజ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సపోజ్ మ్యాక్సిమం వాల్యూ 10 ఇచ్చారనుకోండి, 10 ఇంటూ 0.637 6.37 volts. నెక్స్ట్ ఇంపార్టెంట్ డెరివేషన్, ఆర్ఎంఎస్ వాల్యూకి ఫార్ములా. ఆర్ అంటే రూట్, ఎం అంటే మీన్, ఎస్ అంటే స్క్వేర్. రూట్ మీన్ స్క్వేర్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డెఫినేషన్, ద మెజర్ ఆఫ్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఏ సైనుసాయిడల్ వేవ్ ఫామ్. నేను రాయడం మర్చిపోయాను, నోట్ చేసుకోండి. ద మెజర్ ఆఫ్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఏ పీరియాడిక్ వేవ్ ఫామ్ ఈస్ ఆర్ఎంఎస్ వాల్యూ. ఇక్కడ ఫార్ములా రూట్ మీన్ స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ అంటే స్క్వేర్ రూట్, మీన్ అంటే యావరేజ్, యావరేజ్ అంటే 1/t ఇంటెగ్రల్ 0 to t చేయాలి. నెక్స్ట్ స్క్వేర్ అంటే ఈ ఫంక్షన్ స్క్వేర్ చేయాలి, ఎఫ్ ఆఫ్ టీ స్క్వేర్. ఇక్కడ మనం ఫంక్షన్ ఏంటి? సైనుసాయిడల్ వేవ్ ఫామ్ కాబట్టి ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్ లో Vm sin ఒమేగా టీ తీసుకోవాలి. స్క్వేర్ చేస్తే Vm స్క్వేర్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ డి ఒమేగా టీ. టైం పీరియడ్ 2π మనకు తెలిసిందే. సో ఇప్పుడు హోల్ రూట్ ప్రతిసారి రాయడానికి ఇబ్బంది కాబట్టి హోల్ రూట్ అంటే హోల్ పవర్ 1/2 తీసుకున్నాను. Vm స్క్వేర్ కాన్స్టెంట్, టేక్ ఇట్ అవుట్ ఆఫ్ ఇంటెగ్రేషన్, Vm స్క్వేర్ బై 2π ఇంటెగ్రల్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ డి ఒమేగా టీకి మనకు డైరెక్ట్గా ఫార్ములా లేదు. సింప్లిఫై చేయడానికి నేను ఏం చేశాను? సైన్ స్క్వేర్ ఒమేగా టీని 1 మైనస్ కాస్ 2 ఒమేగా టీ బై 2 రాసుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు సపరేట్ చేస్తున్నా. ఫస్ట్ డినామినేటర్ 2 అనే టర్మ్ బయటికి తీసేస్తే Vm స్క్వేర్ బై 2π ఇంటూ 2 4π అవుతుంది. నెక్స్ట్ ఈ మైనస్ ఉంది కదా, 2 టర్మ్స్ ఉన్నాయి కదా ఇక్కడ, సో సపరేట్ చేస్తున్నా. ఇంటెగ్రల్ 1 ఇంటూ డి ఒమేగా టీ చేస్తే ఇంటెగ్రల్ డి ఒమేగా టీ మైనస్ ఇంటెగ్రల్ కాస్ 2 ఒమేగా టీ డి ఒమేగా టీ. సో ఇంటెగ్రేషన్ 0 to 2π, లిమిట్స్ సేమ్ అలానే ఉంటాయి. నెక్స్ట్ Vm స్క్వేర్ బై 2π ఇంటెగ్రల్ డి ఒమేగా టీ అంటే ఒమేగా టీ, లిమిట్స్ 0 నుంచి 2π వరకు మైనస్ ఇంటెగ్రల్ కాస్ 2 ఒమేగా టీ అంటే సైన్ 2 ఒమేగా టీ బై 2. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. సైన్ 2π ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ 4π 0, సైన్ 0 కూడా 0 అంటే ఈ టర్మ్ కంప్లీట్ గా 0 అయిపోతుంది. సైన్ nπ 0 కదా, సో ఈ పర్టికులర్ టర్మ్ ప్లేస్ లో 2π సబ్స్టిట్యూట్ చేసిన, 0 సబ్స్టిట్యూట్ చేసిన, ఇదంతా 0 కాబట్టి డైరెక్ట్ గా 0 చేశాను. ఇక్కడ ఒమేగా టీ ప్లేస్ లో 2π మైనస్ 0 చేస్తే 2π. సో 2π ఓవరాల్ గా మళ్ళీ 2π మైనస్ 0 చేస్తే 2π. సో 2π 1s 2π 2s క్యాన్సిల్ చేస్తే Vm స్క్వేర్ బై ఇక్కడ 2 అవుతుంది. మళ్ళీ హోల్ పవర్ 1/2 ఉంది కాబట్టి Vm బై రూట్ 2. Vm బై రూట్ 2 వాల్యూ ఎంత? 0.707 Vm. RMS వాల్యూ ఆఫ్ సైనుసాయిడల్ వేవ్ ఫామ్ 0.707. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు యావరేజ్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం, అవి డిఫైన్ చేస్తున్నాం ఇంపార్టెంట్ స్టాండర్డ్ టర్మ్స్. ఫార్మ్ ఫ్యాక్టర్ ఇజ్ ఈక్వల్స్ టు ఫార్ములా నానా ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ వేవ్ ఫామ్ డివైడెడ్ బై యావరేజ్ వాల్యూ ఆఫ్ ఇట్స్ వేవ్ ఫామ్. ఫర్ సైనుసాయిడ్ ఇందాక డిరైవ్ చేసింది మనం సైనుసాయిడల్ వేవ్ ఫామ్ కి డిరైవ్ చేసాము. సో ఫార్మ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? వోల్టేజ్ ఆర్ఎంఎస్ బై వోల్టేజ్ యావరేజ్. ఆర్ఎంఎస్ వాల్యూ ఎంత వచ్చింది మనకు? 0.707 Vm. యావరేజ్ వాల్యూ 0.637 Vm. సో Vm క్యాన్సిల్ అయితే 0.707 బై 0.637 చేస్తే 1.11 is the form factor for sinusoidal waveform.
ఈ ఫార్మ్ ఫ్యాక్టర్ సైనుసాయిడల్ వేవ్ ఫామ్ కి ఫిక్స్డ్. నెక్స్ట్ పీక్ ఫ్యాక్టర్, పీక్ వాల్యూ బై ఆర్ఎంఎస్ వాల్యూ. పీక్ వాల్యూ అంటే ఏంటి? మాక్సిమం వాల్యూ విఎం. ఆర్ఎంఎస్ వాల్యూ అంటే 0.707 విఎం. విఎం క్యాన్సిల్ అయ్యి ఇది సింప్లిఫై చేస్తే 1.414. అంటే పీక్ ఫ్యాక్టర్ ఆఫ్ సైనుసాయిడల్ వేవ్ ఫామ్ ఈస్ 1.414. ఇప్పుడు డిరైవ్ చేసినవన్నీ కూడా సైనుసాయిడల్ వేవ్ ఫామ్ కి మాత్రమే డిరైవ్ చేశాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే ఇక్కడ న్యూమరికల్స్. దే మే ఆస్క్ డిరైవ్ ఆర్ఎంఎస్ వాల్యూ, యావరేజ్ వాల్యూ, ఫార్మ్ ఫ్యాక్టర్, పీక్ ఫ్యాక్టర్. హాఫ్ వేవ్ రెక్టిఫైడ్ సైన్ వేవ్ ఫామ్ అడుగుతున్నారు, ఫుల్ వేవ్ రెక్టిఫైడ్ సైన్ వేవ్ ఫామ్ అడుగుతున్నారు. నెక్స్ట్ ట్రయాంగులర్ వేవ్ ఫామ్ కూడా అడగచ్చు. ఈ పర్టికులర్ టాపిక్ నుంచి ఒకటైతే క్వశ్చన్ వస్తుంది 10 మార్క్స్, లేదా 2 మార్క్స్ డెఫినేషన్స్ అయినా ఒక 2 అడుగుతారు. సో అవి నెక్స్ట్ వీడియోలో మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రియారిటీ ఇచ్చాము. ఫస్ట్ సైనుసాయిడల్ వేవ్ ఫామ్ కాబట్టి సైనుసాయిడల్ వేవ్ ఫామ్ డిస్కస్ చేశాను. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్. సైనుసాయిడల్ వేవ్ ఫామ్ రెగ్యులర్ నార్మల్ సైనుసాయిడల్ వేవ్ ఫామ్ 0 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇన్ పొజిషన్, ఇన్ ఫేస్. ఇన్ పొజిషన్ అంటే ఎక్స్ యాక్సిస్ దగ్గర తీసుకోవాలి. ఎక్కడ స్టార్ట్ అయింది? 0 దగ్గర స్టార్ట్ అయింది. రెఫరెన్స్ కూడా 0 డిగ్రీస్ తీసుకున్నా. సో ఇట్లాంటి వేవ్ ఫామ్ ని మనం ఈక్వేషన్ ఎలా రాయాలి, పోలార్ ఫామ్ లో ఎలా రిప్రజెంట్ చేయాలి? v of t is equals to vm sin omega t అని రాసుకోవాలి. v of t is equals to పోలార్ ఫామ్ లో అయితే vm at an angle 0 అని రాయాలి. అదే ఒకవేళ వేవ్ ఫామ్ 0 కంటే లేట్ గా స్టార్ట్ అయితే 0 తర్వాత, అంటే ఇక్కడ రెఫరెన్స్ నేను 0 డిగ్రీస్ తీసుకున్నాను అన్నమాట. విత్ రెస్పెక్ట్ టు 0 డిగ్రీస్ వేవ్ ఫామ్ చాలా లేట్ గా స్టార్ట్ అవుతుంది. ఎన్ని డిగ్రీస్? 0 తర్వాత 5 డిగ్రీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది కాబట్టి లాగింగ్ వేవ్ ఫామ్ అంటాము. లాగింగ్ విత్ రెస్పెక్ట్ టు 0 డిగ్రీస్ బై 5 డిగ్రీస్ యాంగిల్. సో ఇట్లాంటి వేవ్ ఫామ్స్ ఎలా రాసుకోవాలి? లాగింగ్ కాబట్టి v of t is equals to vm sin of omega t minus 5 తీసుకోవాలి. లాగింగ్ ఉన్నప్పుడు vm sin of omega t minus 5 తీసుకోవాలి. పోలార్ ఫామ్ లో కూడా ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం? vm at an angle, లాగింగ్ కాబట్టి -5 డిగ్రీస్, 5 డిగ్రీస్ లాగింగ్ కాబట్టి -5. ఒకవేళ లీడింగ్ అంటే 0 డిగ్రీస్ కంటే ముందుగానే స్టార్ట్ అవుతుంది. ఇట్లాంటి వేవ్ ఫామ్స్ ఎలా తీసుకోవాలి? vm sin of omega t plus 5 అంటే 0 కంటే ముందుగానే స్టార్ట్ అవుతుంది. ఎన్ని డిగ్రీస్? 5 డిగ్రీస్. సో vm sin of omega t plus 5 డిగ్రీస్. లీడింగ్ కాబట్టి పోలార్ ఫామ్ రిప్రజెంటేషన్ vm at an angle 5. సో 3 వేవ్ ఫామ్స్ డిస్కస్ అయ్యాయి. ఇన్ ఫేస్ అయితే vm at an angle 0, ఎగ్జాక్ట్ గా 0 డిగ్రీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది vm sin omega t. లాగింగ్ అంటే లేట్ గా స్టార్ట్ అవుతుంది vm sin of omega t minus 5. ఇక్కడ vm at an angle -5 తీసుకోవాలి. లీడింగ్ అంటే 0 కంటే ముందుగానే 5 డిగ్రీస్ ముందుగానే స్టార్ట్ అవుతుంది. సో vm at an angle 5, vm sin of omega t plus 5 తీసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది కూడా, ఫేజార్ రిలేషన్షిప్. ఫేజార్ అంటే పొజిషన్. వేటి మధ్య పొజిషన్ అంటే వోల్టేజ్ కి కరెంట్ కి మధ్య పొజిషన్ తీసుకోవాలి. ఎక్కడ? ఏ ఎలిమెంట్ లో? రెసిస్టర్ లో. మనము రెసిస్టర్ అనే ఎలిమెంట్ కి ప్యూర్ సైనుసాయిడల్ ఏసీ వోల్టేజ్ అప్లై చేస్తే ప్యూర్ సైనుసాయిడల్ ఏసీ కరెంట్ ఫ్లో అవుతుంది. ఆ ఈక్వేషన్స్ రాసాను చూడండి, ఫిక్స్డ్ ఈక్వేషన్స్ ఇవి. డైరెక్ట్ గా అనాలిసిస్ చేసి రాసాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒకవేళ ఎగ్జామ్ లో 10 మార్క్స్ అడిగినా మీరు ఇంతే రాసినా కూడా సరిపోతుంది. వోల్టేజ్ v of t is equals to vm sin omega t, కరెంట్ i of t is equals to im sin omega t. దాని పోలార్ ఫార్మ్స్ రిప్రజెంటేషన్ చూడండి, ఒమేగా టీ మాత్రమే ఉంది కాబట్టి 0 డిగ్రీస్ దగ్గర స్టార్ట్ అవుతాయి. వోల్టేజ్ vm at an angle 0, కరెంట్ అంటే im at an angle 0. నెక్స్ట్ ఇంపెడెన్స్. ఏ ఎలిమెంట్ దగ్గర అయినా ఇంపెడెన్స్ కి ఇంపార్టెంట్ ఫార్ములా, ఇంపెడెన్స్ ఇస్ ద రేషియో ఆఫ్ వోల్టేజ్ టు కరెంట్, అంటే వోల్టేజ్ డివైడెడ్ బై కరెంట్. v of t by i of t చేస్తే మనకు ఇక్కడ రెసిస్టర్ వాల్యూవే వస్తుంది. ఇంపెడెన్స్ ఆఫ్ రెసిస్టర్ వాల్యూ ఈస్ రెసిస్టెన్స్ ఇట్ సెల్ఫ్. వేవ్ ఫార్మ్స్ చూడండి ఎలా ఉంటాయి. వోల్టేజ్ వేవ్ ఫామ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో కరెంట్ వేవ్ ఫామ్ కూడా అక్కడే స్టార్ట్ అవుతుంది, కరెంట్ వేవ్ ఫామ్ కూడా అక్కడే ఎండ్ అవుతుంది. అంటే రెండు ఇన్ పొజిషన్ లో ఉన్నాయి. దాన్నే మనం ఇన్ ఫేస్ అంటాం. అంటే ప్యూర్ రెసిస్టెన్స్ లో వోల్టేజ్ అండ్ కరెంట్ ఆర్ ఇన్ ఫేస్. వోల్టేజ్ కి కరెంట్ కి మధ్య ఉన్న ఫేజ్ యాంగిల్ డిఫరెన్స్ లేదా ఫేజ్ డిఫరెన్స్ 0 డిగ్రీస్. ఈ పాయింట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫేజార్ రిలేషన్షిప్ ఫర్ ప్యూర్ ఇండక్టర్. ఇండక్టెన్స్, ప్యూర్ ఇండక్టెన్స్ తీసుకుంటే ఫస్ట్ ప్యూర్ సైనుసాయిడల్ వోల్టేజ్ వేవ్ ఫామ్ అప్లై చేస్తే కరెంట్ వేవ్ ఫామ్ లాగింగ్ వేవ్ ఫామ్ ఎన్ని డిగ్రీస్? 90 డిగ్రీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ 0 డిగ్రీస్ దగ్గర స్టార్ట్ అయితే కరెంట్ ఇండక్టర్ లో ఎలా ఫ్లో అవుతుంది? 0 తర్వాత 90 డిగ్రీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది, లేట్ గా స్టార్ట్ అవుతుంది కాబట్టి im sin ఆఫ్ ఇక్కడ 90 డిగ్రీస్ దగ్గర స్టార్ట్ అయింది మా.
0 తర్వాత 90 డిగ్రీస్ దగ్గర లేట్గా స్టార్ట్ అయింది కాబట్టి ఐఎం సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ 90 డిగ్రీస్. లాగింగ్ కాబట్టి ఐఎం అట్ అన్ యాంగిల్ మైనస్ 90 డిగ్రీస్ తీసుకున్నా. అదే వోల్టేజ్ అయితే ఎగ్జాక్ట్ 0 కాబట్టి విఎం అట్ అన్ యాంగిల్ 0 డిగ్రీస్. అంటే ప్యూర్ ఇండక్టర్లో ఫస్ట్ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ కరెంట్ లాగ్స్ వోల్టేజ్ బై 90 డిగ్రీస్. ఇక్కడ నేను దిస్ ఈజ్ రాంగ్ సెంటెన్స్, వి లాగ్స్ కాదన్నా ఐ లాగ్స్. సో కరెంట్ లాగ్స్ వోల్టేజ్ బై 90 డిగ్రీస్. కరెంట్ ఇన్ ప్యూర్ ఇండక్టర్ కరెంట్ లాగ్స్ వోల్టేజ్ బై 90 డిగ్రీస్. నెక్స్ట్ ఇంపెడెన్స్ కూడా ఇంపార్టెంట్ ఫార్ములా మెన్షన్ చేశాను. ఇంపెడెన్స్ ఆఫ్ ఇండక్టర్ ఇజ్ ఈక్వల్స్ టు ప్లస్ జే ఒమేగా ఎల్. ఇంపెడెన్స్ ఆఫ్ ఇండక్టర్ పాజిటివ్, ప్లస్ జే అంటే ఇమాజినరీ టర్మ్, అంటే ఇంపెడెన్స్ ఆఫ్ ఇండక్టర్ అనేది ఇమాజినరీ టర్మ్. ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ. ఒమేగా ఫార్ములా ఏంటి 2πf ప్లస్ జే ఎక్స్ఎల్ అని కూడా రాయొచ్చు. ఇందాక ఎక్స్ అంటే రియాక్టెన్స్ అని చెప్పాను. ప్లస్ జే ఎక్స్ సఫిక్స్ ఎల్ ప్లస్ జే 2πfl. ఇక్కడ చూడండి ఫేజర్ డయాగ్రామ్ ఎలా డ్రా చేశాను. వోల్టేజ్ అనేది హారిజాంటల్ అంటే 0 డిగ్రీస్ దగ్గర స్టార్ట్ అయితే కరెంట్ ఎక్కడ స్టార్ట్ అయింది 0 తర్వాత 90 డిగ్రీస్. లాగింగ్ యాంగిల్స్ అన్ని క్లాక్ వైజ్ తీసుకోవాలి, నెగిటివ్ యాంగిల్స్ అన్ని క్లాక్ వైజ్ తీసుకోవాలి. ఇంపార్టెంట్ పాయింట్, లాగింగ్ యాంగిల్స్ అంటే నెగిటివ్ యాంగిల్స్. ఈ నెగిటివ్ యాంగిల్స్ ని లాగింగ్ యాంగిల్స్ ని క్లాక్ వైజ్ డైరెక్షన్ లో, అంటే వోల్టేజ్ 0 డిగ్రీస్ అంటే లాగింగ్ 90 డిగ్రీస్ అంటే 0 తర్వాత క్లాక్ వైజ్ డైరెక్షన్ లో 90 డిగ్రీస్ తర్వాత కరెంట్ వేవ్ ఫామ్ వస్తుంది. నెక్స్ట్ ఇండక్టర్ లో కరెంట్ లాగ్స్ వోల్టేజ్ బై 90 డిగ్రీస్. పొరపాటుని ఇక్కడ మెటీరియల్ రాంగ్ పడింది, కరెక్ట్ చేసుకోండి. ఐ రిపీట్ వన్స్ అగైన్, ఇన్ ఇండక్టర్ కరెంట్ లాగ్స్ వోల్టేజ్ బై 90 డిగ్రీస్. అదే కెపాసిటర్ లో అయితే కరెంట్ లీడ్స్ వోల్టేజ్ బై 90 డిగ్రీస్. కెపాసిటర్ లో కరెంట్ లీడ్స్ వోల్టేజ్ బై 90 డిగ్రీస్ అంటే వోల్టేజ్ ఇక్కడ చూడండి, వోల్టేజ్ విఎం సైన్ ఒమేగా టీ అంటే 0 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఐ ఆఫ్ టీ అంటే ఐఎం సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 90 డిగ్రీస్ అంటే 0 కంటే 90 డిగ్రీస్ ముందుగానే స్టార్ట్ అవుతుంది. లీడింగ్ యాంగిల్ కాబట్టి పాజిటివ్ తీసుకున్నాను. సో విఎం అట్ అన్ యాంగిల్ 0, వోల్టేజ్ 0 దగ్గర స్టార్ట్ అవుతుంది. కరెంట్ 0 కంటే 90 డిగ్రీస్ ముందుగానే స్టార్ట్ అవుతుంది. ఇంపెడెన్స్ ఆఫ్ కెపాసిటర్ అంటే మైనస్ వాల్యూ మైనస్ జే ఒమేగా సి లేదా మైనస్ జే ఎక్స్ సఫిక్స్ సి మైనస్ జే బై 2πfc. ఎక్సీకి ఫార్ములా 1/2πfc మా. నెక్స్ట్ ఫేజర్ డయాగ్రామ్ చూడండి, వోల్టేజ్ వేవ్ ఫామ్ 0 డిగ్రీస్ దగ్గర స్టార్ట్ అయింది. కరెంట్ వేవ్ ఫామ్ 0 కంటే 90 డిగ్రీస్ ముందుగానే స్టార్ట్ అయింది. 90 డిగ్రీస్ ముందుగానే అంటే లీడింగ్ యాంగిల్. లీడింగ్ యాంగిల్ని మనము పాజిటివ్గా కన్సిడర్ చేయాలి. లీడింగ్ యాంగిల్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకోవాలి. అంటే వోల్టేజ్ అనేది 0 దగ్గర స్టార్ట్ అయింది కాబట్టి హారిజాంటల్ లైన్ 0 డిగ్రీస్ హారిజాంటల్ లైన్ వోల్టేజ్ వేవ్ ఫామ్ డ్రా చేశాను. ఇప్పుడు కరెంట్ 0 కంటే 90 డిగ్రీస్ ముందుగా కాబట్టి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో లీడింగ్ యాంగిల్స్ తీసుకోవాలి. పాజిటివ్ యాంగిల్స్గా వీటిని మనము కన్సిడర్ చేయాలి. అంటే 0 కంటే ముందుగానే 90 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తే కరెంట్ వస్తుంది. సో కరెంట్ లీడ్స్ వోల్టేజ్ బై 90 డిగ్రీస్ ఇన్ ప్యూర్ కెపాసిటర్. ఇది ప్రాపర్టీ కెపాసిటర్ దగ్గర. నెక్స్ట్ ఇప్పుడు స్టడీ స్టేట్ అనాలిసిస్ ఆఫ్ సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్. ఒక్కొక్కసారి మనకు 10 మార్క్స్ అడగచ్చు. ఈ RL RC RLC సర్క్యూట్స్ అడగచ్చు డెరివేషన్, లేదా న్యూమరికల్ ప్రాబ్లం అయితే గ్యారంటీగా అడగడానికి ఛాన్స్ ఉంది. న్యూమరికల్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి బ్రీఫ్గా డెరివేషన్ డిస్కస్ చేస్తున్నాం. సిరీస్ RL సర్క్యూట్ అంటే ఇక్కడ మనం మెయిన్గా రెసిస్టెన్స్ ఇండక్టెన్స్ సిరీస్గా కనెక్ట్ చేసాము. సో ఈ సిరీస్ RL సర్క్యూట్కి మనము ప్యూర్ సైనుసైడల్ ఏసీ వోల్టేజ్ అప్లై చేస్తే ఇక్కడ ప్యూర్ సైనుసైడల్ ఏసీ కరెంట్ ఫామ్ అవుతుంది. కాకపోతే ఈ కరెంటు వోల్టేజ్కి మధ్య ఉన్న ఫేజ్ డిఫరెన్స్, ఇది సిరీస్ సర్క్యూట్ కాబట్టి సోర్స్ నుంచి వచ్చే కరెంటు, రెసిస్టర్లో పాస్ అయ్యే కరెంటు, ఇండక్టర్లో పాస్ అయ్యే కరెంటు వాల్యూ సేమ్. కరెంట్ త్రూ సిరీస్ సర్క్యూట్ ఈ సేమ్. కాకపోతే ఈ కరెంటు విత్ రెస్పెక్ట్ టు సోర్స్ లాగింగా లీడింగా ఎన్ని డిగ్రీస్, విత్ రెస్పెక్ట్ టు వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ లాగింగా లీడింగా ఇన్ ఫేసా, విత్ రెస్పెక్ట్ టు ఇండక్టర్ వోల్టేజ్ లాగింగా లీడింగా ఇన్ ఫేస్ అనేది ఐడెంటిఫై చేయాలి. రెసిస్టర్లో ఇదే సర్క్యూట్లో రెసిస్టర్కి అక్రాస్గా అయితే వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్, కరెంట్ త్రూ ద సర్క్యూట్ ఇన్ ఫేస్లో ఉంటాయి. ఇన్ ఫేస్ అంటే సేమ్ పొజిషన్ కాబట్టి పొజిషన్ డిఫరెన్స్ ఫేస్ డిఫరెన్స్ ఏమీ ఉండదు కాబట్టి వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ కరెంట్ డిఫరెన్స్ 0 డిగ్రీస్, ఏం డిఫరెన్స్ ఏమీ లేదు. అదే ఇదే సర్క్యూట్లో ఇండక్టర్ అక్రాస్గా కన్సిడర్ చేస్తే వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ కరెంట్ అవుట్ ఆఫ్ ఫేస్. అవుట్ ఆఫ్ ఫేస్ అంటే రిలేషన్ ఏంటి, కరెంట్ లాగ్స్ వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ బై 90 డిగ్రీస్. వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్కి సర్క్యూట్ కరెంట్కి ఫేస్ డిఫరెన్స్ పొజిషన్ డిఫరెన్స్ ఎంత 90 డిగ్రీస్.
అది కూడా కరెంట్ లాగ్స్ వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ బై 90 degrees. నెక్స్ట్ కరెంట్ ఇప్పుడు మనకు వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ ఇండక్టర్ రెండు ఉంది. రెసిస్టర్ మాత్రమే ఉంటే 0 degrees, ఇండక్టర్ మాత్రమే ఉంటే 90 degrees. రెసిస్టర్ ఇండక్టర్ రెండు ఉంది కాబట్టి ఇప్పుడు యాంగిల్ 0కి 90 degrees కి మధ్య ఉంటుంది. అంటే కరెంట్ కి టోటల్ వోల్టేజ్ ఏంటి? సోర్స్ వోల్టేజ్. కరెంట్ కి సోర్స్ వోల్టేజ్ కి మధ్య యాంగిల్ 0కి 90 degrees కి మధ్య ఎంతో కొంత యాంగిల్ ఫై ఉంటుంది. ఎలా చెప్తున్నారు సార్ అంటే ఇక్కడ రెసిస్టర్ మాత్రమే ఉంటే 0 degrees ఉంటుంది, ఇండక్టర్ మాత్రమే ఉంటే 90 degrees ఫేజ్ షిఫ్ట్ ఉంటుంది. ఇప్పుడు రెసిస్టర్ ఇండక్టర్ రెండు ఉన్నాయంటే సో టోటల్ కరెంటు టోటల్ వోల్టేజ్ కి మధ్య యాంగిల్ 0 నుంచి 90 degrees మధ్య ఏదో ఒక యాంగిల్ ఫై అనే యాంగిల్ ఉంటుంది. కానీ ఓవరాల్ గా నేచర్ అయితే సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్ లో కరెంట్ లాగ్స్ సోర్స్ వోల్టేజ్ బై సమ్ యాంగిల్ ఫై అండ్ దట్ యాంగిల్ మే బి ఇన్ బిట్వీన్ 0 to 90 degrees. ఇప్పుడు సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్ కి సంబంధించిన ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ నేను డిస్కస్ చేసే ప్రతి టాపిక్ మీకు 10 మార్క్స్ ఒకవేళ రాకపోయినా 2 మార్క్స్ కైనా ఎక్కడో చోట ఒక 2 క్వశ్చన్లు అన్నా అడగడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ అనాలిసిస్ నుంచే నేను డ్రా చేస్తున్నాను. ఒకటి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. ఫస్ట్ మా కరెంట్ త్రూ రెసిస్టర్ ని 0 degrees దగ్గర బ్లూ కలర్ పెన్ తో డ్రా చేశాను. బ్లూ కలర్ కరెంట్ త్రూ రెసిస్టర్ 0 degrees దగ్గర డ్రా చేశాను. నెక్స్ట్ రెడ్ కలర్ లో వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ డ్రా చేశాను. అంటే కరెంటు వోల్టేజ్ ఇన్ ఫేస్ లో ఉన్నాయి కాబట్టి కరెంటు వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ ఇన్ ఫేస్ లో ఉన్నాయి కాబట్టి కరెంట్ ఎక్కడ స్టార్ట్ అయిందో వోల్టేజ్ కూడా అక్కడే స్టార్ట్ అయింది. కరెంట్ ఎక్కడ 0 అయిందో వోల్టేజ్ కూడా అక్కడే 0 అయింది, అక్కడే రివర్స్ అయింది, అక్కడే అదే పర్టికులర్ పాయింట్స్ లో కరెంటు వోల్టేజ్ వేవ్ ఫార్మ్స్ ఎండ్ అయినాయి. అదే వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ ఎలా డ్రా చేయాలి? కరెంట్ లాగ్స్ వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ బై 90 degrees. కరెంట్ లాగ్స్ ఇక్కడ రాసాను కరెంట్ లాగ్స్ వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ బై 90 degrees. అంటే దీని మీనింగ్ ఏంటి? కరెంట్ వోల్టేజ్ ఇండక్టర్ వోల్టేజ్ లాగింగ్ అంటే ఇండక్టర్ వోల్టేజ్ లీడింగ్ అనే రివర్స్ చేస్తే ఇండక్టర్ వోల్టేజ్ లీడ్స్ కరెంట్ బై 90 degrees. అంటే కరెంట్ కంటే 90 degrees ముందుగానే ఇండక్టర్ వోల్టేజ్ స్టార్ట్ అవుతుంది. సో దీని నుంచి ఏం చెప్పొచ్చు? కరెంట్ ఇండక్టర్ వోల్టేజ్ తో కంపేర్ చేస్తే 90 degrees లాగింగ్ లో ఉంది అని చెప్పొచ్చు. లేదా ఇండక్టర్ వోల్టేజ్ లీడ్స్ కరెంట్ బై 90 degrees. సో అది బ్లాక్ కలర్ లో డ్రా చేశాను. ఇప్పుడు 3 వేవ్ ఫార్మ్స్ కి సంబంధించిన ఫేజర్ డయాగ్రామ్. ఫస్ట్ కరెంట్ 0 degrees దగ్గర బ్లూ కలర్ ది కరెంట్ డ్రా చేశాను. సేమ్ లైన్ పైన అంటే వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ రెడ్ కలర్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి వై యాక్సిస్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి అదే లైన్ నే ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేస్తే వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ వస్తుంది. వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ అంటే కరెంట్ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ సేమ్ లైన్ పైన ఉంటాయి, కాకపోతే కరెంట్ వాల్యూ తక్కువ, వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ వాల్యూ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వరకు తీసుకోవాలి. నెక్స్ట్ ఇండక్టర్ వోల్టేజ్ చూడండి. ఇండక్టర్ వోల్టేజ్ కరెంట్ తో కంపేర్ చేస్తే 90 degrees ముందుగానే ఉంది కాబట్టి 90 degrees లీడింగ్ కాబట్టి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో పాజిటివ్ యాంగిల్ తీసుకోవాలి. సో ఇండక్టర్ వోల్టేజ్ ఈ 0 కంటే కరెంట్ కంటే 90 degrees ముందుగానే డ్రా చేశాను. దిస్ ఈజ్ ఇండక్టర్ వోల్టేజ్ లీడ్స్ కరెంట్ అండ్ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ బై 90 degrees. ఇప్పుడు మనకు సర్క్యూట్ నుంచి ఏం చెప్పచ్చు? సోర్స్ వోల్టేజ్ ఇజ్ ఈక్వల్స్ టు డివైడ్ అవుతుంది. సోర్స్ వోల్టేజే రెసిస్టర్ అక్రాస్ గా ఇండక్టర్ అక్రాస్ గా వోల్టేజెస్ డివైడ్ అవుతుంది కాబట్టి సోర్స్ వోల్టేజ్ ఇజ్ ఈక్వల్స్ టు రెసిస్టర్ వోల్టేజ్ ప్లస్ ఇండక్టర్ వోల్టేజ్. అంటే ఈ 2 sides ని యాడ్ చేస్తే మనకు డయాగనల్ అనేది వస్తుంది. రెసిస్టర్ వోల్టేజ్ ని ఇండక్టర్ వోల్టేజ్ ని యాడ్ చేస్తే డయాగనల్ మనకు సోర్స్ వోల్టేజ్ వస్తుంది. సోర్స్ వోల్టేజ్ యాంగిల్ ఎంతైనా టీటా డిగ్రీస్ ఉండొచ్చు. సో ఇంతవరకు నేర్చుకోండి చాలు. నెక్స్ట్ సేమ్ సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్ కి సంబంధించి ఇంపెడెన్స్ డయాగ్రామ్ అడిగారు లాస్ట్ టైం, అందుకే ఇంపెడెన్స్ డయాగ్రామ్ కూడా రిప్రజెంట్ చేశాను. ఇంపెడెన్స్ ఆఫ్ రెసిస్టర్ అంటే ఆర్ ఇందాక డిస్కస్ చేసాము. ఇంపెడెన్స్ ఆఫ్ ఇండక్టర్ అంటే +jXL. సో ఈ రెండు సిరీస్ లో ఉన్నాయి కాబట్టి టోటల్ ఈక్వలెంట్ ఇంపెడెన్స్ సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్ యొక్క టోటల్ ఇంపెడెన్స్ ఏమవుతుంది? ZR ప్లస్ ZL. ఈ రెండు యాడ్ చేస్తే R+jXL. ఇది కాంప్లెక్స్ ఫామ్ అన్నా రెక్టాంగులర్ ఫామ్ అన్నా ఇదేనా? రెక్టాంగులర్ ఫామ్ అంటే రియల్ పార్ట్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ కాంప్లెక్స్ ఫామ్ లో ఉంటుంది. దీన్నే కాంప్లెక్స్ ఫామ్ అంటారు, రెక్టాంగులర్ ఫామ్ అంటారు. నెక్స్ట్ మాడ్యులస్ Z అట్ అన్ యాంగిల్ టీటా ఉంటే దాన్ని ఏమంటారు? మ్యాగ్నిట్యూడ్ యాంగిల్ ఉంటే పోలార్ ఫామ్ అంటారు. మాడ్యులస్ Z అంటే మ్యాగ్నిట్యూడ్, టీటా అంటే ఫేజ్ యాంగిల్. మ్యాగ్నిట్యూడ్ అట్ అన్ యాంగిల్ టీటా ఉంటే పోలార్ ఫామ్ అంటారు. పోలార్ ఫామ్ లో ఎలా తీసుకోవాలి? మాడ్యులస్ Z ఈజ్ ఈక్వల్స్ టు √R² + XL². టీటా అంటే tan ఇన్వర్స్ ఆఫ్
XL by R, imaginary part by real part. నెక్స్ట్ ఈ Z is equals to ఏముంది, R plus JXL ఉంది. R రియల్ పార్ట్, XL ఇమాజినరీ పార్ట్. సో ఎక్స్ యాక్సిస్ ని రియల్ యాక్సిస్ గా కన్సిడర్ చేయాలి. దీన్ని కాంప్లెక్స్ ప్లేన్ అంటారు. ఒకవేళ అడిగినా ఇదే డ్రా చేయండి. ఎక్స్ యాక్సిస్ ని రియల్ యాక్సిస్ గా డ్రా చేయాలి, వై యాక్సిస్ ని ఇమాజినరీ యాక్సిస్ గా డ్రా చేయాలి. అంటే ఇక్కడ పాజిటివ్ రియల్ యాక్సిస్, నెగిటివ్ రియల్ యాక్సిస్, నెగిటివ్ ఇమాజినరీ యాక్సిస్, పాజిటివ్ ఇమాజినరీ యాక్సిస్. ఫస్ట్ ఆర్ ప్లస్ జేఎక్స్ఎల్ లో ఆర్ ఉంది కాబట్టి రియల్ పార్ట్ కాబట్టి 0 నుంచి ఆర్ డిస్టెన్స్ డ్రా చేశాను, రెసిస్టెన్స్. నెక్స్ట్ ఇక్కడ నుంచి పాజిటివ్ ఇమాజినరీ టర్మ్ ఉంది, ఎక్సెల్ ఉంది, అంటే పైకి ఎంత డిస్టెన్స్, ఎక్సెల్ ప్లస్ జేఎక్స్ఎల్. ఫస్ట్ ఆర్ డ్రా చేశాను, ఆర్ స్టాప్ అయిన చోటు నుంచి కంటిన్యూ చేశాను ప్లస్ జేఎక్స్ఎల్. సో ఇప్పుడు ఆర్ ప్లస్ జేఎక్స్ఎల్ రెండు యాడ్ చేస్తే ఓవరాల్ గా ఇంపెడెన్స్ జెడ్ వస్తుంది. ఇంపెడెన్స్ కి రెసిస్టర్ కి మధ్య ఉన్న యాంగిల్ టీటా, రెసిస్టెన్స్ కి రియాక్టెన్స్ కి మధ్య ఉన్న యాంగిల్ 90 degrees. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టడీ స్టేట్ అనాలిసిస్ ఆఫ్ సిరీస్ ఆర్సీ సర్క్యూట్. సేమ్ అనాలిసిస్ చూడండి. వోల్టేజ్ ప్యూర్ సైనుసాయిడల్ వేవ్ ఫామ్ అప్లై చేస్తున్నాను, కరెంట్ ప్యూర్ సైనుసాయిడల్ వేవ్ ఫామ్ పాస్ అవుతుంది. కాకపోతే ఇది సిరీస్ సర్క్యూట్ కాబట్టి సేమ్ కరెంట్. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే కరెంట్ ఐ, వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ ఇన్ ఫేస్. రెసిస్టర్ లో ఆల్వేస్ ఇన్ ఫేస్ ఉంటాయి. ఫేస్ డిఫరెన్స్ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ కి కరెంట్ కి మధ్య 0 degrees, అంటే ఫేస్ డిఫరెన్స్ ఉండదు. అదే కెపాసిటర్ అయితే కరెంట్ లీడ్స్ వోల్టేజ్ బై కరెంట్ లీడ్స్, పర్టికులర్ గా కరెంట్ లీడ్స్ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ బై 90 degrees. అంటే కెపాసిటర్ లో కరెంటు వోల్టేజ్ 90 degrees ఫేస్ షిఫ్ట్ ఉంటుంది. అదే రాసాను ఇక్కడ ఫేస్ డిఫరెన్స్. ఓవరాల్ గా మనం చూసుకుంటే 0కి 90 degrees కి మధ్యలో ఉంటుంది. కాకపోతే సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్ కి సిరీస్ ఆర్సీ సర్క్యూట్ కి డిఫరెన్స్ ఏం సార్ అంటే కరెంట్ లీడ్స్ సోర్స్ వోల్టేజ్, అంటే టోటల్ కరెంట్ ఐ, టోటల్ సోర్స్ వోల్టేజ్ విఎస్ రెండు కన్సిడర్ చేసినప్పుడు కరెంట్ లీడ్స్ సోర్స్ వోల్టేజ్ బై సమ్ యాంగిల్ ఫై. ఆ యాంగిల్ ఎన్ని డిగ్రీస్ ఉండొచ్చు, 0కి 90 degrees కి మధ్య ఉండొచ్చు. ఎందుకంటే ఈ సర్క్యూట్ లో రెసిస్టర్ కెపాసిటర్ రెండు ఉన్నాయి. రెసిస్టర్ అయితే 0 degrees, కెపాసిటర్ అయితే 90 degrees. రెసిస్టర్ కెపాసిటర్ రెండు ఉన్నాయి కాబట్టి యాంగిల్ 0కి 90 degrees కి మధ్య ఉంటుంది. నెక్స్ట్ ఫేజర్ డయాగ్రామ్. ఫస్ట్ కరెంట్ బ్లూ కలర్ లైన్ లో బ్లూ కలర్ కర్వ్ డ్రా చేశాను, సైనుసాయిడల్ వేవ్ ఫామ్. సేమ్ కరెంట్ వేవ్ ఫామ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడే స్టార్ట్ చేస్తే వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ రెడ్ కలర్ లో డ్రా చేయొచ్చు. కాకపోతే వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ వై యాక్సిస్ లో కొద్దిగా ఎక్కువ డ్రా చేశాను, ఎందుకంటే V is equals to I into R, మ్యాగ్నిట్యూడ్ ఇంక్రీజ్ అవుతుంది. అదే ఇక్కడ సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్ది అప్లోడ్ చేశాను. సిరీస్ ఆర్సీ సర్క్యూట్ది మీరు డ్రా చేయండి, వీలైతే నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాము, ఎందుకంటే మనకు టైం చాలా తక్కువ ఉంది కదా. స్టడీ స్టేట్ అనాలిసిస్ ఆఫ్ సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్. ఆర్ఎల్సి రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ 3 ఎలిమెంట్స్ సిరీస్ గా కనెక్ట్ అయినాయి. సోర్స్ వోల్టేజ్ ప్యూర్ సైనుసాయిడల్ ఏసీ వోల్టేజ్, కరెంట్ కూడా ప్యూర్ సైనుసాయిడల్ ఏసీ కరెంట్. కాకపోతే ఇక్కడ అనాలిసిస్ మనకు పెద్దగా లేదు. ఇంపెడెన్స్ చూసుకున్నట్టయితే 3 ఎలిమెంట్స్ యొక్క ఇంపెడెన్సెస్ సిరీస్ లో ఉన్నాయి కాబట్టి యాడ్ చేశాను. రెసిస్టర్ ఇంపెడెన్స్ ఆర్, ఇండక్టర్ ఇంపెడెన్స్ ప్లస్ జేఎక్స్ఎల్, కెపాసిటర్ ఇంపెడెన్స్ మైనస్ జేఎక్సి. ఒకవేళ ఈ సర్క్యూట్ లో ఇండక్టివ్ రియాక్టెన్స్ కెపాసిటివ్ రియాక్టెన్స్ కన్నా ఎక్కువ ఉంటే కరెంట్ లాక్స్ సోర్స్ వోల్టేజ్ అని రాయాలి. ఒకవేళ ఇదే సర్క్యూట్ లో కెపాసిటివ్ రియాక్టెన్స్ ఇండక్టివ్ రియాక్టెన్స్ కన్నా కెపాసిటివ్ రియాక్టెన్స్ ఎక్కువ ఉంటే కరెంట్ లీడ్స్ వోల్టేజ్ అనాలి. అప్పుడు దాన్ని కెపాసిటివ్ డామినెంట్ సర్క్యూట్ అంటాం. నెక్స్ట్ సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఇంకన్ని ఫార్ములాస్ బ్రీఫ్ గా కంప్లీట్ చేస్తాను. ఇంపెడెన్స్ జెడ్ అంటే ఆర్ ప్లస్ జే ఎక్స్ఎల్ లేదా ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్. అడ్మిటెన్స్ అంటే ఎందుకంటే కాన్సెప్ట్ ఆఫ్ ఇంపెడెన్స్, అడ్మిటెన్స్, కండక్టెన్స్, ససెప్టెన్స్ అన్నీ అడిగాడు. 2 marks ఏదైనా అడగచ్చు, ఈజీగా స్కోర్ చేయొచ్చు ఇక్కడ. అడ్మిటెన్స్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ ఇంపెడెన్స్ 1/z. కండక్టెన్స్ అంటే 1/r. ఆల్రెడీ ఇందాక డెఫినేషన్స్ డిస్కస్ చేసాము, ఇప్పుడు ఫార్ములాస్ ప్రతిదీ క్లియర్ గా ఐడెంటిఫై చేస్తున్నాం. విత్ రెస్పెక్ట్ టు సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్, ఇంపెడెన్స్ జెడ్ అంటే ఆర్ ప్లస్ జే ఎక్స్ఎల్. అడ్మిటెన్స్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ ఇంపెడెన్స్ 1/z. కండక్టెన్స్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ 1/r. ససెప్టెన్స్ అంటే ఇక్కడ ఇండక్టివ్ ససెప్టెన్స్ తీసుకోవాలి, ఎందుకంటే ఆర్ఎల్ సర్క్యూట్ కన్సిడర్ చేశాను కదా. -1 ఇక్కడ ఇమాజినరీ పార్ట్ ఏముందో దాన్ని రివర్స్ చేయాలి, -1 ఒమేగా ఎల్. బిఎల్ అంటే ఇండక్టివ్ ససెప్టెన్స్, ఇది నెగిటివ్ ఉంటుంది. అడ్మిటెన్స్ అంటే y is equals to కండక్టెన్స్ G రియల్ పార్ట్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ ససెప్టెన్స్. సిరీస్ ఆర్సీ సర్క్యూట్ అయితే
ఇంపెడెన్స్ Z is equals to R minus J by omega C వస్తుంది. R minus J by omega C. Capacitive reactance 1 by minus 1 by omega C. Admittance అంటే reciprocal of impedance same 1 by Z. Conductance అంటే reciprocal of resistance 1 by R. Capacitive susceptance అంటే omega C. ఇక్కడ 1 by omega C ని రివర్స్ చేస్తే 1 by omega C అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ అడ్మిటెన్స్ అంటే సేమ్ G plus JB, రియల్ పార్ట్ కండక్టెన్స్ ప్లస్ J into B. రెజొనెన్స్ అనే టాపిక్ ఈసారి కొత్తగా సిలబస్ లో ఇంక్లూడ్ చేశారు. రెజొనెన్స్ బ్రీఫ్ గా ఒకే ఒక స్లైడ్ లో ఇంపార్టెంట్ డిస్కషన్ చేద్దాం. రెజొనెన్స్ అనే యాక్చువల్గా రెజొనెన్స్ అనేది ఒక కండిషన్ ఎక్కడ అక్కర్ అవుతుందంటే ఆర్ఎల్సి సర్క్యూట్ లో అక్కర్ అవుతుంది. ఇక్కడ సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ కన్సిడర్ చేశాను. వాట్ ఈస్ ద కండిషన్? రెజొనెన్స్ కండిషన్ ఏంటి అంటే ఇండక్టివ్ రియాక్టెన్స్ XL, కెపాసిటివ్ రియాక్టెన్స్ XC, టూ వాల్యూస్ ఈక్వల్ అయిన కండిషన్ నే రెజొనెన్స్ అంటాము. ఇన్ ఏ సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్, if inductive reactance is equals to capacitive reactance, then that condition is defined as resonance. So resonance ni ela create cheyochu ante manamu frequency, supply frequency ni change cheste oka particular frequency daggara ante resonant frequency daggara inductive reactance, capacitive reactance same అవుతాయి. ఆ పర్టికులర్ కండిషన్ నే రెజొనెన్స్ అంటున్నాం. లేదా ఇండక్టర్ వాల్యూని కానీ కెపాసిటర్ వాల్యూని కానీ వేరీ చేసినా కూడా ఒక పర్టికులర్ కండిషన్ దగ్గర ఇండక్టివ్ రియాక్టెన్స్, కెపాసిటివ్ రియాక్టెన్స్ సేమ్ అవుతాయి. సో నెక్స్ట్ రెజొనెన్స్ కి అప్లికేషన్స్, కమ్యూనికేషన్ సర్క్యూట్, పర్టికులర్ గా రేడియో కమ్యూనికేషన్, మొబైల్ కమ్యూనికేషన్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, ఇట్లాంటి కమ్యూనికేషన్ ఛానల్స్ లో, కమ్యూనికేషన్ సర్క్యూట్స్ లో రెజొనెన్స్ ని ఇంపార్టెంట్ గా యూజ్ చేస్తాము. నెక్స్ట్ XL is equals to XC అనేది కండిషన్ ఫర్ రెజొనెన్స్. XL అంటే 2πFL, XC అంటే 1/2πFC. కాకపోతే F ప్లేస్ లో FR అని తీసుకున్నా. FR అంటే రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ. ఎందుకు అని అంటే రెజొనెన్స్ అనే కండిషన్ దగ్గర ఫ్రీక్వెన్సీ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. సో ఇది సింప్లిఫై చేస్తే FR is equals to 1/2π√LC మా ఇది ఫార్ములా. 1/2π√LC. రెజొనెన్స్ దగ్గర ఇంపార్టెంట్ టర్మ్స్. సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ అయితేనే, సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ ఈస్ ఎనఫ్. సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ లో రెజొనెన్స్ అనే కండిషన్ దగ్గర ఇంపెడెన్స్ చాలా తక్కువ ఉంటుంది. లీస్ట్ వాల్యూ, మినిమం వాల్యూ ఉంటుంది. ఎంత వాల్యూ అంటే ఇంపెడెన్స్ ఇస్ ఈక్వల్స్ టు రెసిస్టెన్స్. ఇండక్టివ్ రియాక్టెన్స్, కెపాసిటివ్ రియాక్టెన్స్ ఈక్వల్ కాబట్టి రెండు ఆపోజిట్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. రెసిస్టెన్స్ మాత్రమే మిగులుతుంది. ఇంపెడెన్స్ మినిమం ఉంది కాబట్టి కరెంట్ వాల్యూ మ్యాక్సిమం ఉంటుంది. ఎంత అని అంటే కరెంట్ I is equals to V/R. రెజొనెన్స్ కండిషన్ దగ్గర సర్క్యూట్ ప్యూర్ రెసిస్టివ్ సర్క్యూట్ గా బిహేవ్ చేస్తుంది. రెజొనెన్స్ కండిషన్ దగ్గర ప్యూర్ రెసిస్టివ్ సర్క్యూట్ కాబట్టి పవర్ ఫ్యాక్టర్ యూనిటీ 1. అట్ రెజొనెన్స్ ద పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ సర్క్యూట్ ఈస్ 1 ఆర్ యూనిటీ. ఫేజ్ యాంగిల్ రిప్రజెంటేషన్ ఫస్ట్ లో డిస్కస్ చేద్దాం అనుకున్నా, లాస్ట్ లో ఇంక్లూడ్ చేశాను స్లైడ్. పాజిటివ్ యాంగిల్స్ ని లీడింగ్ యాంగిల్స్ గా కన్సిడర్ చేయాలి. కౌంటర్ క్లాక్ వైజ్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తీసుకోవాలి. క్లాక్ వైజ్ డైరెక్షన్ లో నెగిటివ్ యాంగిల్స్, లాగింగ్ యాంగిల్స్ కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేవ్ ఫామ్ తీసుకున్నా చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేవ్ ఫామ్ తీసుకుంటే 3 వేవ్ ఫామ్స్ తీసుకున్నాం చూడండి. ఫస్ట్ వేవ్ ఫామ్ 0 degrees దగ్గర స్టార్ట్ అయింది, బ్లూ కలర్. సెకండ్ వేవ్ ఫామ్ బ్లాక్ కలర్, లేట్ గా స్టార్ట్ అయింది, 90 degrees దగ్గర స్టార్ట్ అయింది, 12 volts ఉంది. 0 కంటే ముందుగానే 60 degrees ముందుగానే రెడ్ కలర్ సైనుసాయిడల్ వేవ్ ఫామ్ 5 volts లీడింగ్ వేవ్ ఫామ్. ఇప్పుడు ఫస్ట్ 0 degrees దగ్గర స్టార్ట్ అయిన వేవ్ ఫామ్ ని ఫస్ట్ డ్రా చేయాలి మా. అంటే అది వోల్టేజ్ వేవ్ ఫామ్. డిస్టెన్స్ కూడా ఇక్కడ వోల్టేజ్ ఎంత ఇచ్చాడో దాన్ని బేస్ చేసుకొని 7 volts అంటే మీరు 7 centimeters డ్రా చేయొచ్చు. 0 degrees కాబట్టి హారిజాంటల్ లైన్. సో 60 degrees 0 కంటే ముందుగానే 60 degrees ఉంది కాబట్టి 5 volts రెడ్ కలర్ వేవ్ ఫామ్. 0 కంటే ముందుగానే అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో పాజిటివ్ యాంగిల్ గా కన్సిడర్ చేసి 60 degrees డ్రా చేస్తే, అంటే ఇక్కడ 7 volts 7 centimeters మీరు తీసుకుంటే 5 volts 5 centimeters తీసుకోవాలి. ఇది లీడింగ్ కాబట్టి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ముందుగానే డ్రా చేయాలి. అదే 90 degrees దగ్గర 12 volts సైనుసాయిడల్ వేవ్ ఫామ్ స్టార్ట్ అయింది చూడండి. అది 0 కంటే 90 degrees లేట్ గా స్టార్ట్ అయింది కాబట్టి 0 తర్వాత క్లాక్ వైజ్ డైరెక్షన్ లో లాగింగ్ 90 degrees యాంగిల్ చూడండి. 12 volts అన్నిటికంటే ఎక్కువ కాబట్టి 12 centimeters డ్రా చేశాను. ఈ 3 వేవ్ ఫార్మ్స్ యొక్క రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది? 0 degrees దగ్గర స్టార్ట్ అయింది Vm sin omega t. 0 కంటే ముందుగానే 60 degrees ముందుగానే స్టార్ట్ అయింది Vm sin of
ఒమేగా టీ ప్లస్ 60 degrees. 0 కంటే లేట్గా 90 degrees స్టార్ట్ అయిన వేవ్ ఫామ్ కాబట్టి విఎం సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ 90 degrees. ఫేజ్ ఇంపార్టెంట్ మా. ఫేజ్ అంటే ఎక్స్ యాక్సిస్ పైన ఒక సైనుసాయిడల్ ఒక వేవ్ ఫామ్ పొజిషన్, హారిజాంటల్ ఎక్స్ యాక్సిస్ పైన ఒక వేవ్ ఫామ్ పొజిషనే ఫేజ్. ఎలా మెజర్ చేస్తారంటే యాంగిల్స్లో మెజర్ చేస్తారు కాబట్టి యాంగులర్ మెజర్మెంట్ అన్నాం. విత్ రెస్పెక్ట్ టు రెఫరెన్స్ అంటే జనరల్గా 0 degrees కానీ ఇంకొక వేవ్ ఫామ్తో కానీ కంపేర్ చేస్తే ఒక సైనుసాయిడల్ వేవ్ ఫామ్ యొక్క పొజిషన్ ఎలా ఉంది అనేది ఫేజ్. ఇది ఎలా మెజర్ చేస్తారు? డిగ్రీస్లో కానీ రేడియన్స్లో కానీ మెజర్ చేస్తారు. ఫేజ్ డిఫరెన్స్ అంటే టూ సైనుసాయిడల్ వేవ్ ఫామ్స్ మధ్య ఉన్న ఎక్స్ యాక్సిస్ పొజిషన్ డిఫరెన్సే ఫేజ్ డిఫరెన్స్, యాంగిల్ డిఫరెన్స్. కాన్సెప్ట్ ఆఫ్ రియాక్టెన్స్, ఇంపెడెన్స్, ససెప్టెన్స్, అడ్మిట్టెన్స్ మళ్ళీ ఎందుకు రాశానంటే లాస్ట్ టైం 10 marks అడిగాడు, సో డెరివేషన్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశాను. సో ఇది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ మనం అప్లై చేస్తున్న వోల్టేజ్ వేవ్ ఫామ్ కాంప్లెక్స్ వేవ్ ఫామ్. అంటే ఇందాక సైన్ వేవ్ ఫామ్ అని చెప్పాను, ఇప్పుడేమో కాంప్లెక్స్ వేవ్ ఫామ్ అని చెప్తాను. వాట్ ఈస్ కాంప్లెక్స్ అంటే ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ రియల్ కాస్ ప్లస్ ఇమాజినరీ సైన్. సో కేవీఎల్ అప్లై చేస్తే టోటల్ వోల్టేజ్, సోర్స్ వోల్టేజ్ ఇస్ ఈక్వల్స్ టు రెసిస్టర్ వోల్టేజ్ ప్లస్ ఇండక్టర్ వోల్టేజ్. ఫార్ములా ఐఆర్ ఎల్డిఐ బై డిటి. నెక్స్ట్ వి ఆఫ్ టీ అంటే విఎం ఈ పవర్ జే ఒమేగా టీ తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఈక్వేషన్కి సొల్యూషన్ ఐ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఐఎం ఈ పవర్ జే ఒమేగా టీ, సేమ్ వోల్టేజ్ లాగానే అవుతుంది. సో ఐ ఆఫ్ టీ ప్లేస్లో ఐఎం ఈ పవర్ జే ఒమేగా టీ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే వోల్టేజ్ ఫంక్షన్ బై కరెంట్ ఫంక్షన్ చేస్తే ఇంపెడెన్స్ అనేది వస్తుంది. ఆ ఇంపెడెన్స్ మనకి ఇక్కడ ఏమొచ్చిందంటే రియల్ పార్ట్ ఆఫ్ రెసిస్టెన్స్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ రియాక్టెన్స్ వస్తుంది. సింప్లిఫై చేయండి, టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. సో ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరే సింప్లిఫై చేయగలరు, ఎందుకంటే నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. మనకి ఏసీ ఆల్టర్నేటింగ్ కరెంట్ టైప్ ఆఫ్ సర్క్యూట్స్లో 3 types ఆఫ్ పవర్స్ ఎగ్జిస్టెన్స్లోకి వస్తాయి. యాక్టివ్ పవర్ పి, రియాక్టివ్ పవర్ క్యూ, అపరెంట్ పవర్ ఎస్. ఇలా 3 types ఆఫ్ పవర్స్ ఉంటాయి. యాక్చువల్గా మనం టోటల్ ఏసీ సర్క్యూట్కి అప్లై చేస్తున్న పవర్ అపరెంట్ పవర్ ఎస్. ఆ అపరెంట్ పవర్ ఎస్ఏ యాక్టివ్ పవర్గా రియాక్టివ్ పవర్గా డివైడ్ అవుతుంది. యాక్టివ్ పవర్కి ఫార్ములా విఐ కాస్ ఫై. ఇక్కడ వోల్టేజ్ అంటే ఆర్ఎంఎస్ వాల్యూ తీసుకోవాలి, కరెంట్ అన్నా కూడా ఆర్ఎంఎస్ వాల్యూ తీసుకోవాలి. ఫై అంటే వోల్టేజ్కి కరెంట్కి మధ్య ఉన్న ఫేజ్ డిఫరెన్స్. యూనిట్స్ ఏంటి? యాక్టివ్ పవర్ యూనిట్స్ వాట్స్ లేదా కిలో వాట్స్. రియాక్టివ్ పవర్ అంటే విఐ సైన్ ఫై, యూనిట్స్ వోల్ట్ ఆంపియర్స్ రియాక్టివ్ వేర్ అంటారు లేదా కేవీఏఆర్ అంటారు. అపరెంట్ పవర్కి ఫార్ములా వోల్టేజ్ ఆర్ఎంఎస్ ఇంటూ కరెంట్ ఆర్ఎంఎస్, యూనిట్స్ వోల్ట్ ఆంపియర్స్ లేదా కిలో వోల్ట్ ఆంపియర్స్. ఇక్కడ ఇంపార్టెంట్ పవర్ ట్రయాంగిల్. ఈ 3 ఈక్వేషన్స్ బేస్ చేసుకుని ఒక పవర్ ట్రయాంగిల్. యాక్టివ్ పవర్ పి హారిజాంటల్ లైన్ ఎగ్జాక్ట్ 90 degrees డౌన్వర్డ్ డైరెక్షన్లో డ్రా చేస్తే రియాక్టివ్ పవర్ క్యూ వస్తుంది. యాక్టివ్ పవర్ రియాక్టివ్ పవర్ రెండు వెక్టోరియల్ సమ్ చేస్తే అపరెంట్ పవర్ ఎస్ వస్తుంది. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి దీని నుంచి ఇంపార్టెంట్ రిలేషన్ ఎస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. నెక్స్ట్ పవర్ ఫ్యాక్టర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 definitions ఉన్నాయి నాన్న. పవర్ ఫ్యాక్టర్ అంటే కాస్ ఫై, డైరెక్ట్గా కాస్ ఫై, కొజైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంటే పవర్ ఫ్యాక్టర్. లేదా పవర్ ఫ్యాక్టర్ అంటే రెసిస్టెన్స్ డివైడెడ్ బై ఇంపెడెన్స్, లేదా పవర్ ఫ్యాక్టర్ అంటే యాక్టివ్ పవర్ డివైడెడ్ బై అపరెంట్ పవర్. పవర్ ఫ్యాక్టర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్టివ్ పవర్ డివైడెడ్ బై అపరెంట్ పవర్. నెక్స్ట్ యాక్టివ్ పవర్ డెఫినేషన్స్ ఇంపార్టెంట్ కాబట్టి యాక్టివ్ పవర్ లాస్ట్ స్లైడ్ ఇది. యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్, అపరెంట్ పవర్కి డెఫినేషన్స్ రాసాను చూడండి. ఒక సర్క్యూట్లో యాక్చువల్గా వర్క్ చేయడానికి, ఏదైనా వర్క్ చేయడానికి యూటిలైజ్ అయ్యే పవర్, కన్జ్యూమ్ అయ్యే పవరే యాక్టివ్ పవర్. కిలో వాట్స్లో కానీ వాట్స్లో కానీ మెజర్ చేస్తాం. అదర్ నేమ్స్ చూడండి, యాక్టివ్ పవర్ అన్నా, యావరేజ్ పవర్ అన్నా, ట్రూ పవర్, రియల్ పవర్, వర్కింగ్ కాంపోనెంట్ ఆఫ్ పవర్ అంతా సేమ్. ఒక సర్క్యూట్లో సోర్స్ నుంచి లోడ్కి, లోడ్ నుంచి సోర్స్కి బ్యాక్ అండ్ ఫోర్త్ ఫ్లో అయ్యే పవర్నే రియాక్టివ్ పవర్ అంటాము. రియాక్టివ్ పవర్ ఈజ్ రిలేటెడ్ టు ఇండక్టర్ అండ్ కెపాసిటర్. దీనికి యూనిట్స్ వోల్ట్ ఆంపియర్స్ రియాక్టివ్ లేదా కిలో వోల్ట్ ఆంపియర్స్ రియాక్టివ్. అపరెంట్ పవర్ అంటే ఒక సర్క్యూట్కి మనం టోటల్, ఒక ఏసీ సర్క్యూట్కి మనం టోటల్గా ఇన్పుట్ అప్లై చేసిన పవరే అపరెంట్ పవర్, లేదా ప్రోడక్ట్ ఆఫ్ ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ చేసిన అపరెంట్ పవర్ వస్తుంది. వోల్ట్ ఆంపియర్స్ ఆర్ కిలో వోల్ట్ ఆంపియర్స్ అనేది యూనిట్స్ ఫర్ అపరెంట్ పవర్. ఇన్ ద నెక్స్ట్ వీడియో న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా అడుగుతున్నారు కాబట్టి నెక్స్ట్ క్లాస్లో న్యూమరికల్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తా. కంప్లీట్ యూనిట్లో ఏది మిస్ చేయకుండా ఈ
పర్టికులర్ క్లాస్లో డిస్కస్ చేసాము. మీరు కంప్లీట్గా నోట్స్ రాసుకొని కంప్లీట్గా అనాలిసిస్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.